హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. ఆ చోళీ రెండు అంచు పట్టుకున్న పెద్దనే ఫోర్స్గా వెనక్కి లాగుతూ మైత్రిని రౌండ్ ఆఫ్ చేయండి అని తనని దాటి వెళ్తున్న దున్నపోతులకు ఆర్డర్ వేశాడు. పెద్దోడు లాగిన ఫోర్స్ కి ఆ చోళీని పట్టుకుని ఉన్న ఐరా బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోతూ ఉండగా సడన్ గా ఓపెన్ అయిన కార్ డోర్ ఐరా వెన్నుకు సపోర్ట్ ఇచ్చి నేలకు పడకుండా నిలబెట్టింది. ఐరా చేతిలో నుంచి జారిపోతున్న చోళీని ఆఖరి క్షణంలో అందుకున్న దృఢమైన చెయ్యి తన వైపుకు గుంజడంతో దానికి రెండు వైపు పట్టుకున్న పెద్దోడు ముందుకు పడి నేలకు ముద్దు పెట్టడంతో పాటు ముక్కు కూడా పచ్చడి చేసుకున్నాడు. సెకండ్ సైడ్ నుంచి పరిగెడుతున్న మైత్రిని పెద్దోడు చెప్పినట్టు పహిల్వాన్లు రౌండ్ చేసేశారు. దెబ్బకు దడుచుకొని బ్యాక్ స్టెప్ తీసుకుని పారిపోవడానికి ట్రై చేసింది. అటు కూడా చుట్టేయడంతో మళ్ళీ వెనక్కి తిరిగిన మైత్రి అప్పుడే కార్ సెకండ్ సైడ్ బయటకి దిగిన చేతన్ వెనక్కి చేరి నడుము చుట్టేసి అన్నా అన్నా సేవ్ సేవ్ అని చిన్నపిల్ల గంతులు వేస్తూ గోల గోల చేస్తూ ఉంటే పడిపోతున్న లాస్ట్ మూమెంట్ లో బాడీ బ్యాలెన్స్ కావడం డోర్ గట్టిగా తగిలిన నడుముని చేత్తో పట్టుకుని కళ్ళు తెరిచిన ఐరా పాపకి ఎదురుగా తనకన్నా 3 అంగుళాల ఎత్తులో కనిపించాడు రుద్ర. పేరుకు రుద్రుడే గాని హిమపాతంలో నుంచి అప్పుడే బయటకు వచ్చినట్టు ప్రశాంతంగా ఉంది ఆ వదనం. నువ్వా అనుకుంటూ అవసరం లేదనుకున్నవాడు తన కళ్ళ ముందు కనిపిస్తున్న ఆశ్చర్యంతో ముందైతే గుండెసడి పెరిగింది, కానీ శరీరం మీద రోమాలు నిక్కపరుచుకున్న ఒక స్ట్రేంజ్ ఫీల్లో కప్పలా నోరు ఆల్చిప్పలా కళ్ళు తెరిచి నడుం మీద తెలుస్తున్న నొప్పికి పళ్ళు బిగించేసిన ఐరా గెస్ట్ చేశా, నన్ను కొట్టినప్పుడే గెస్ట్ చేశా, ఇది నువ్వే అని అంటూ కళ్ళు ఉరిమింది. ఇద్దరికి 10 అంగుళాల డిస్టెన్స్ అంతే. చోళీ చేతికి చుడుతూ బ్లేమ్ చేస్తున్న ఐరా మీద కళ్ళు చిన్నవి చేశాడు రుద్ర. సెకండ్ సైడ్ తనని పట్టుకోవడానికి ట్రై చేస్తున్న ఇంటి ఆడాలను తప్పించుకుంటూ మధ్యలో చేతి నుంచి గుండ్రంగా తిప్పుతూ తన వెనకే నక్కిన మైత్రి అన్నా అన్నా అని అన్నిసార్లు అడుగుతున్నా, వాళ్ళని తరిమి అన్నా, లేదంటే చిక్కిపోతాను అంటూ చెవులు చిన్నలు పడేలా అరుస్తోంది మైత్రి పాప. కాలు బయట పెట్టడమే వచ్చి చుట్టేసిన మైత్రి అల్లరి సునామీకి చెవులు మూసుకొని చుట్టూ ఉన్న జనాన్ని అబ్జర్వ్ చేస్తున్న చేతల్లో చెప్పలేనంత చికాకు, అసహనం. ఐరాకి బ్యాక్ సైడ్ సరిగ్గా కాళ్ళ దగ్గర వచ్చి పడి నేలకు పక్క వేసుకున్న పెద్దోడికి ఐరాకి మధ్య కార్ డోర్ స్పేస్ మాత్రమే ఉంది. అంటే సేమ్ 10 అంగుళాల డిస్టెన్స్. చిక్కింది అనుకున్న మరుక్షణం చేయి జారిపోయిన ఐరాను ప్రొటెక్ట్ చేసిన ఫేస్ చూడడమే సరళన కోపం, ఆవేశం, ఇంకా అణువణువులో ఉండే అహం పొంగుకొచ్చిన పెద్దోడు ఆల్రెడీ ఢిల్లీ గస్తీలోనే తమ వెనుకున్న ఐరా పాపని క్షణంలో మాయం చేసిన రుద్ర స్పీడ్ ఇంకా స్టామినా మీద ఒక ఐడియా ఉన్నవాడే కావడంతో బండి తీసి పాపాయని ఎక్కించండ్రా అంటూ ఐరా పాదాలు పట్టుకున్నాడు. నేల మీద పక్కగానే అతుక్కుపోయి ఈడియట్, స్టూపిడ్, రాస్కిల్, నా ఫుడ్ టచ్ చేస్తే ఐ విల్ కిల్ యూ అంటూ ఎదురుగా ఉన్న రుద్ర షర్ట్ ని గుప్పిటిలో బిగించి పాదాలు పీక్కోవడానికి ట్రై చేస్తోంది ఐరా. ఎంతలోనే పొలోమని పెద్దోడి ఆర్డర్తో ఆడమగ కలిసి సగం మంది ఇటు వచ్చిన వాళ్ళతో ఐరాను పట్టుకోవడానికి ఆడవాళ్ళు దగ్గరికి వస్తూ ఉంటే రుద్రను అడ్డుకోవడానికి ఫహీన్ వాళ్ళు పిడికిళ్ళు బిగించి కండలు ఎక్స్పోజ్ చేస్తున్నారు. అన్నిటికన్నా ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్న ఐరా పీకుడికి అంటూ సున్నితంగా ఒక నిట్టూర్పు విడిచిన రుద్ర అంతకన్నా సున్నితంగా చోళీ ఐరా గుండెల మీద అడ్జస్ట్ చేస్తూ ఉంటే కాళ్ళు పీకుతున్న తిక్కతో కళ్ళు పెద్దవి చేసిన ఐరా ఇప్పుడు ఇది ఇంపార్టెంటా అని కయ్యమంటే అటు నుంచి చేతన్ గుండ్రంగా తిప్పుతున్న మైత్రి పాప నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూనే హూ ఇస్ దిస్ గిన్నెకోడి అని గొంతు చించుకొని ప్రశ్నిస్తున్నాడు. గిన్నెకోడి అనడమే గుండ్రంగా తిప్పేస్తూనే గట్టిగా వీపు తెరిచిన మైత్రి నేను చక్కగా అన్నా అంటే నీ కంటికి నేను గిన్నెకోళ్ళ కనిపిస్తున్నానా బేవకూఫ్ అని తిట్టిపోస్తూనే తనని పట్టుకోవడానికి ట్రై చేస్తున్న ఆడవాళ్ల మీదకి కాళ్ళు రూతోంది. కింద పీకుడు, ఎదురుగా రుద్ర సద్దుడు, చుట్టూ జనాల సరౌండింగ్, ఆ పక్క నుంచి మైత్రి అరుపులు, చేతన్ ప్రశ్నలు. ఎవడి గోలవాడిది మూవీ స్క్రిప్ట్ లైవ్ లో చూస్తున్న వీక్షకుల కంగారు, కామెడీ మొహాలకి కన్నయ్య ఏంటి నాకీ కర్మ అని రుద్ర గుండెలకే తల కొట్టుకున్న ఐరా పాపని నడుము చుట్టూ అలా పైకి లేపుతూ తన పాదాలు పట్టుకున్న పెద్దోడి 2 చేతుల మీద ఒక్క కాలితో తొక్కిపెట్టి ముందుకు వచ్చిన పహిల్వాన్ మెడ చుట్టూ ఉన్న కండువా పట్టుకుని డోర్కి వేసి తలగుద్ది అదే స్పీడ్ లో టర్న్ అయిన రుద్ర
పైకి లేచిన తన పొజిషన్ అయినా తెలుసుకునే గ్యాప్ లోనే సేఫ్ గా బ్యాక్ సీట్ లో ల్యాండ్ చేసి డోర్ క్లోజ్ చేశాడు. డోర్ గుద్దుకొని నేల పడ్డవాడు తల పట్టుకొని గగ్గోలు పెడుతూ ఉంటే సీట్లో పడ్డ ఐరా డోర్ ఓపెన్ చేయమని దడదడ లోపల నుంచి బాధేస్తోంది. మైత్రిని లోన్ చేసిన పహిల్ వాళ్ళు ఒక్కసారిగా ఇటువైపుకు దూసుకొస్తే ఆడవాళ్లు అందరినీ వదిలేసి దూరంగా పారిపోయారు. అప్పటి వరకు ప్రేక్షకుల్లా వీక్షించిన ప్యాసింజర్లు నిమిషంలో ప్లేస్ వెకేట్ చేసి వెళ్లి బండి ఎక్కి కూర్చుంటూ కోడి తలకాయల్లా తలలను కిటికీ నుంచి బయటకు చూపిస్తున్నారు. నిమిషంలో నిశ్శబ్దంగా మారిపోయిన ఆ ప్లేస్ కి చేతన్ని తోసినట్టుగా వదిలేసి, పెద్దన్న సింహం, నేను పక్కకి పోతా, నన్ను గిన్నె కూడా అన్నావు కదూ కోతి మొహమడ అంటూ ఆ కోపంలో చేతన్ పాదాన్ని కస్సుమని తొక్కింది మైత్రి. అందుకుగాను ఏడియట్ అని అరుస్తూ గెంతుతున్న చేతన్ మొహం మీదే వేళ్లు విరిచి నువ్వే ఈడియట్ అని పౌరుషంగా ఎదిరించి ఈ పక్కకి పరుగుల మీద వచ్చిన మైత్రి పెద్దన్న లేచి నిలబడుతూ ఉంటే కారు డిక్కీ దగ్గరే ఆగిపోయింది. కంట్రోల్ చేయాలి అనుకున్నంతసేపు పట్టలేదు సిచ్యువేషన్ పెద్దోడి చేతి నుండి కంట్రోల్ దాటిపోవడానికి. రుద్ర షూ కింద నలిగిన చేతులు నొప్పిని బాధతో బయట పెట్టలేక కోపంతో కక్కుతూ, అది మా ఇంటి పిల్ల, నువ్వెవడివిరా మాట్లాడితే వచ్చి అడ్డుపడుతున్నావు అంటూ కరవలేని కుక్క మొరిగింది అన్నట్టు గొంతు చించుకున్నాడు పెద్దోడు. అంటే వదినను ముందుగా కాపాడింది ఈ సింహమేనా అంటూ వెన్ను చూపిస్తున్న రుద్ర ఫేస్ చూడటానికి మునివేలు మీద పైకి లేచి బాడీని ఎంత బారు సాగదీసింది మైత్రి. ఈ పిల్లకి స్క్రూ లూజ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆట నుంచి చేతన్. నీ ఇంట్లో ఉన్నంత వరకే నీ ఇంటి పిల్ల, అప్పుడు కూడా నా పర్మిషన్తోనే ఉండాలి. ఇండియాలో ఉన్నంత వరకు తన రెస్పాన్సిబిలిటీ నాది. నన్ను దాటి తీసుకెళ్లాలని చూస్తే నేను నీ ఇంటి వరకు వస్తాను. ఆ తర్వాత అడ్రస్ చెప్పుకోవడానికి కూడా మీకంటూ ఇల్లుండదు. అక్కడి వరకు తెచ్చుకోకుండా వెనక్కి వెళ్ళిపోండి. చెప్పు మీ తాతగారైనా బశ్వంత్ జైన్కి, ఇక్కడున్నది రుద్రాంశ్ మెహతా అని చాలా అంటే చాలా కూల్గా వినమ్రంగా చంటి పిల్లలకు చెప్పినట్టు వివరం ఇస్తున్నాడు రుద్ర సైడ్ నుంచి అది ప్రశాంతంగా చెప్పడమే. అయినా అవతల వాడికి చాచి పెట్టి కొట్టినట్టు అహాన్ని అణగదొక్కుతున్న ఫీలింగ్. సెకండ్ సైడ్ అయినా నుంచి సపరేట్ చేసిన చేతులు కూడా కనిపిస్తూ ఉంటే ఎవడు ముందు నిలబడుతున్నామో అని ముందుగానే ఆ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు కనుకనే తెల్లారేసరికి అంతా మార్చేయాలని త్వరగా పెళ్లి పెట్టుకున్నారు. ఎంతైనా ఫ్యామిలీ పౌరుషాలు కదా, ఎదుటివాడు ఎంతటి పోటుగాడో తెలిసినా వదిలేయలేని పంతం. ఆ పంతానికి మెరుపు వేగంతో వచ్చిన రుద్ర అడ్డుపడ్డాడు. కుమ్మేయటానికి ముక్కుతో బుసలు కొడుతూ క్యూలో నిలబడ్డ పహిల్ వాళ్ళ బ్యాచ్ కు. వాళ్ళు ఈ ఊరు దాటకూడదు అని రుద్రుని టార్గెట్ చేస్తూ ఆర్డర్ వేసిన పెద్దోడు అడుగు వెనక్కి తీసుకుంటే పహిల్ వాళ్ళు మొత్తం ఒకేసారి అటు చేతన్ మీద ఇటు రుద్ర మీద విరుచుకుపడ్డారు. రోడ్డు మీద ఆగిన 1-2 వెహికల్స్ డ్రైవర్స్ వెంటనే కంట్రోల్ రూమ్ కి కాల్ కొడుతున్నారు. కానీ లోకల్ గా ఉన్న వాళ్లకు అక్కడ నేచర్ తెలుసుండడంతో కామ్ గా నుంచొని సినిమా చూస్తున్నారు. బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇదంతా తెలియకపోవడంతో వాళ్ళు కొట్టుకొని పక్కకు పోతే పర్వాలేదు, కానీ తిరిగి తమ మీదకి వచ్చి పడితే అనే టెన్షన్ లో చూస్తూ ఉండిపోయారు. అదిరిపడ్డ మైత్రి పాపకి మరొక ఆప్షన్ లేక వెంటనే డిక్కీ ఎక్కేస్తే లోపల నుంచి గ్లాస్ మీద కొడుతూ లోపలికి రమ్మని పిలుస్తున్న ఐరా పాపకి, ఇక్కడ డోర్స్ ఓపెన్ అవటం లేదు వదినా, నన్ను వదిలేసి పోవద్దు, నన్ను కూడా తీసుకొని వెళ్ళు, డోర్ ఓపెన్ చేయి అని ఎదురు గ్లాస్ మీద కొడుతూ గోల చేస్తోంది మైత్రి. ఓపెన్ ద డోర్ అంటూ రుద్ర ఉన్న విండో సైడ్ కి వచ్చి అరుస్తున్న ఐరా పాప వాయిస్ సగంలోనే మ్యూట్ అయింది. బాడీ మీద సూట్ ఐరన్ మార్క్స్ కూడా చెదరకుండా స్టైల్ గా సింపుల్ గా 1-2 దెబ్బలతోనే పహిల్ వాళ్ళను పడుకోబెడుతున్న రుద్ర స్టైల్ మూమెంట్స్ కి స్లో ఎమోషన్ లో వేసుకుంటుందేమో రుద్ర విజువల్ మరింత అట్రాక్టివ్ గా ఐరా పాప హార్ట్ ని బ్రేక్ చేస్తూ ఉంటే రియల్ బీస్ట్ అని అప్రయత్నంగానే పెదవులు పలవరించాయి. సబ్జెక్టుని కళ్ళు నోరు వదిలేసి ఎంత డీప్ గా అబ్జర్వ్ చేయడం అవసరమా పాప అని వెటకారంగా ప్రశ్నిస్తూ అంత బయటికి వస్తే, హీరోని ఎక్కడైనా హీరో లెక్కే చూస్తారు, ఆ సింహాన్ని చూస్తున్నా ఈ ఆడ సింహానికి ఇక నాలాంటి లేడి పిల్ల గురించి ఎక్కడ పడుతుంది అని మనసులో నలిగిపోతున్న మైత్రి అయస్కాంతపు ఆకర్షణ హీరోయిన్ల కోసమే వెయిటింగ్. ఒక్కసారి ఎత్తుకుంటే ఇక చచ్చేదాకా వదలదు. బేసిక్ గా ఆ క్యారెక్టర్సే అంతా. ఛ, హీరోయిన్ అని తెలియక వదిలి వెంటపడొచ్చాను. ఈ హీరోయిన్లందరూ ఇంతే, హీరోల మాయలో పడిపోయి నాలాంటి సైడ్ క్యారెక్టర్స్ ని సైడ్ కి తోసేస్తారు
అంటూ ఒక కాలు ముడిచి దానికి అడ్డంగా వేసి నిలిపిన రెండో కాలు మీద చేయి పెట్టుకుని డిక్కీ మీద దిగాలుగా ఫైట్ చూస్తూ వెయిట్ చేస్తోంది మైత్రి పాప. అబ్జర్వ్ చేయడం కాదు, వాడు వాడు భయపడుతున్నాడు అని తెచ్చి పెట్టుకున్న కోపంతో తల విదిల్చుకొని నన్ను ఇక్కడ బ్లాక్ చేసి బయట ఫైట్ చేస్తూ షో చేస్తున్నాడు. కొంచెం కూడా సెన్స్ లేదు. నాతో పాటు వచ్చిన మైత్రిని బయటే వదిలేశాడు అని పళ్ళు బిగించి సెకండ్ సైడ్ ఉన్న చేతిని పిలవడానికి ట్రై చేస్తోంది ఐరా. తాను మాత్రం ఎక్కడ ఖాళీగా ఉన్నాడు పలకడానికి. మీద పడుతున్న దున్నపోతుల్ని తాను స్టైల్లో కొట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. బట్ బేసిక్ గా బాబు డాక్టర్ అవడంతో ఆ సాఫ్ట్నెస్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతూ ఉంటే రుద్ర ఇస్తున్న 1-2 దెబ్బలకే నేలకు ఖర్చుకుపోతున్న తన పహిల్ వల్ల లెక్క చూసుకుంటున్నాడు పెద్దోడు. ఇక నిలబడటం కష్టమని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే సేఫ్టీ ఆలోచించి బ్యాక్ స్టెప్ తీసుకుంటూ కార్కి నెక్స్ట్ సైడ్ నుంచి తిరిగి వచ్చి డిక్కీ మీద కూర్చున్న మైత్రిని వెనక నుండి ఒడిసి పట్టుకుని కిందకి గుంజుతూ ఉంటే హైట్ లో ఉన్న మైత్రికి పట్టు కుదరటంతో బలమంతా కూడా తీసుకుని అన్న చేతుల నుండి విడిపించుకొని ముందుకు దూకి పరుగు లంకించుకుంది. రుద్ర, సేవ్ హర్ అని లోపల నుంచి ఐరా అరుస్తూనే ఉన్నా తన గొంతు బయటికి రావటం లేదు. లారీలకు అడ్డుపడి రోడ్ సైడ్ మట్టి దిబ్బల్లో పారిపోవాలని బలం కొద్దీ పరిగెడుతున్న మైత్రిని సడన్ గా లారీ వెనుక నుంచి వచ్చిన చిన్న మావయ్య 2 చేతులతో చుట్టేసి అడ్డుపడితే మావయ్య వదలను అని విడిపించుకోవడానికి ట్రై చేసిందే కానీ అది ఎంతోసేపు నిలవలేదు. చంప చెళ్ళు మనిపించి ఆ వెనకనే వచ్చిన పెద్దోడి మీదకి తోసి వీక్షకులు కాల్ చేయడం వల్ల స్క్రీన్ మీదకి వస్తున్న పెట్రోలింగ్ వెహికల్స్ హార్న్ సౌండ్ కి బడితి, దీనికోసం పాపై ఖచ్చితంగా వస్తుంది, మన వాళ్ళని కూడా రమ్మను అని ఆదేశించి తన బండి ఎక్కేశాడు చిన్న మావయ్య. క్షణంలో మైత్రిని పరదాల చుట్టేసి అదే బండిలో పడేసిన పెద్దోడు అంతే వేగంగా ముందు వైపుకు దూసుకువెళ్తూ ఒక్క విసిల్లో అందరినీ వెనక్కి రమ్మని పిలిచి జీప్ స్టార్ట్ చేశాడు. సైరన్ సౌండ్ అప్పటికే ఆ ప్రదేశం అంతా ఆక్రమించడంతో పరిగెత్తగలిగిన ఒకరిద్దరు జీప్ వైపుకు దూసుకుపోతే మిగిలిన మందంతా చీకట్లో కలిసిపోతూ రోడ్డు 2 వైపులకు వెళ్లిపోయారు. వెనకున్న చిన్న మావయ్య జీప్ అటు నుంచటే రోడ్ సైడ్ ఇసుక తుబ్బల్లోకి దూసుకుపోతే అప్పటికే అలర్ట్ అయిన రుద్ర చేతన్ కమ్ ఫాస్ట్ అంటూ కారులోకి స్టార్ట్ చేస్తూ ఉంటే వెనక నుంచి రుద్ర మీదకి దూకింది ఐరా. మైత్రిని కొట్టి తీసుకుపోవడం చూసిన తనకి ఫస్ట్ టైం కోపంతో పాటు కన్నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. సిచ్యువేషన్ తో ఏ మాత్రం కనెక్షన్లు లేని అదే ఎమోషన్ తో రుద్రని కొట్టేస్తూ మైత్రిని ఎలా వదిలేశావు? నేను లోపల నుంచి ఎంత అరుస్తున్నా డోర్ ఓపెన్ చేయకుండా నీ స్టైల్ చూపిస్తున్నావు. అసలు నీ ఇష్టానికి చేసే రైట్ నీకెవరిచ్చారు? బీస్ట్, యు ఆర్ రియల్లీ బీస్ట్. మైత్రిని వాళ్ళు కొట్టి లాక్కెళ్లారు అని అవుట్ ఆఫ్ కంట్రోల్లో అరిచి కొడుతున్న ఐరాను సింగిల్ హ్యాండ్ తో సీట్లోకి తీసి స్టేక్ వైట్ అని అంటూనే కారు ముందుకు ఉరికించాడు రుద్ర. కార్ ఎక్కడమే ఐరా బిహేవియర్ కి షాక్ అయిన చేతన్ నిమిషం పాటు తన ఎమోషన్ కి స్టాట్యూలా మారిపోయాడు. అది తనకు తెలిసిన ఐరా కాదు. ఇంత అన్స్టేబుల్ ఎమోషన్స్ తో ఐరా అస్సలు ఉండదు. చిన్న పిల్లలు అరవడం ఒకటైతే కన్నీళ్లతో కొట్టడం అసలు ఐరా ఎప్పుడూ ఇలా అవ్వలేదు. ముఖ్యంగా పెద్దగా పరిచయం లేని మనుషుల దగ్గర. ఇదంతా చూస్తున్న చేతన్ బ్రెయిన్ కంప్లీట్ గా కన్ఫ్యూజన్ లో ఇరుక్కుపోతే రుద్ర వెనక్కి తోసిన మళ్ళీ మీదకు దూకుతున్న ఐరాకి అడ్డుపడి బ్యాక్ సీట్ లోకి చేరి తనని కంట్రోల్ చేస్తున్నాడు చేతన్. లీవ్ మీ అంటూ చేతన్ చేతుల్ని కూడా విసిరి కొట్టి తన షర్ట్ పట్టుకొని మీ ఇద్దరికి హీరో అనిపించుకోవడంలో ఉండే ఇంట్రెస్ట్ ఆడపిల్లని ప్రొటెక్ట్ చేయడంలో లేదు. నేను లోపల నుంచి ఎంతగా అరుస్తున్నాను. నాతో పాటు వచ్చింది తెలియటం లేదా మీకు? నీ వెనకే అంతసేపు ఉంది కదా, తీసుకెళ్తుంటే ఆపలేకపోయావు అంటూ అదే కోపంతో చేతన్ మీద కూడా అరుస్తూ ఉంటే స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్ ఐరా. నీ వెనక వస్తే నీకు కావలసిన మనిషిని నాకెలా తెలుస్తుంది? అక్కడ అంతమంది ఉన్నారు, భయపడి చాలా మంది పరిగెత్తారు అని రియాలిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి చేతన్ ట్రై చేస్తూ ఉంటే నీకు తెలియకపోవచ్చు, బట్ ఆ బీస్ట్ కి మిస్టర్ మేధావికి బాగానే తెలుసు. నా సైడ్ నా కోసం రన్ చేసింది మైత్రి ఒక్కటే అని పర్టిక్యులర్ గా పాయింట్ రైజ్ చేస్తున్న ఐరాను మిడిల్ మిర్రర్ నుంచి ఒకసారి చూసి రిఫ్ఫున కార్ సైడ్ కి తిప్పడంతో వెనక్కి ఉన్న ఇద్దరు అడ్డంగా ఆపోజిట్ సైడ్ లో పడిపోయారు. మరుక్షణం కార్ ని రోడ్ సైడ్ ఇసుకలో ముందుకు తీసుకువెళ్లి బ్రేక్ వేసి వదిలితే సీట్లో ఒకరి మీద ఒకరు సైడ్ కి పడిపోయారు ఐరా ఇంకా చేతన్. ఇద్దరిని గమనిస్తూ కార్ లైట్స్ ఆఫ్ చేసిన రుద్ర డోర్ ఓపెన్ చేసుకుని బయటకు దిగేస్తే తన మీద ఉన్న చేతన్ని ఫోర్స్ గా తోసి పైకి లేస్తూనే చూసావా చూసావా ఆ మేధావి కోపం, బయటికి సైలెంట్ గా ఉన్న లోపల పెద్ద బీస్ట్. ఫస్ట్ మీటింగ్ లోనే అది నాకు అర్థమైపోయింది. సైలెంట్ సైకో, తన ఇష్టానికి చేస్తాడు, తనకు నచ్చినట్టు చేస్తాడు.
కింగ్ అని ఫీలింగ్, బ్లడ్ రూలర్ అని పిచ్చి కోపంతో ఊగిపోతున్న ఐరా భుజాలు పట్టుకొని గట్టిగా కుదిపేస్తూ, ఆర్ యు మ్యాడ్? బ్రెయిన్ పనిచేస్తుందా నీకు అసలు? ఇది నువ్వేనా? అంటూ కార్ టాప్ లేచిపోయేలా అరిచాడు చేతన్. ఊగిపోతున్న బాడీతో బ్రెయిన్ ని స్టేబుల్ చేసుకుంటున్న ఐరా ఫస్ట్ తన చుట్టూ చూసి సెన్సెస్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, ఆ ఈడియట్స్ తల మీద ఏమైనా కొట్టారా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? సెన్సెస్ సరిగ్గానే వర్క్ చేస్తున్నాయా? అంటూ ఐరా తల పట్టుకుని మాడు చెక్ చేస్తున్నాడు చేతన్. స్టాప్ ఇట్! అంటూ చేతన్ని వెనక్కి తోసి ముందుకు చూసిన ఐరాకి బీస్ట్ బాబు కనిపించక, మళ్ళీ లాక్ చేశాడా అనుకుంటూ కళ్ళు బయటకి తిప్పుతూ ఉంటే ఫేస్ తన వైపుకు తిప్పుకున్నాడు చేతన్. ఏమైంది నీకు? కూల్ గా సైలెంట్ గా చాలా డిగ్నిఫైడ్ గా హ్యాండిల్ చేసే నువ్వేనా ఇలా దెయ్యం పట్టిందల్లా బిహేవ్ చేస్తున్నావు అని అనుమానం ప్లస్ ఇరిటేషన్ మిక్స్ చేసి ప్రశ్నిస్తూ ఉంటే, నేను బాగానే ఉన్నాను అంటూ చేతన్ చేతులు తోసేసినైరా కాళ్ళ దగ్గర పడి కొట్టుకుంటున్న దుప్పట్టాను భుజాల మీద సర్దుకుంటూ, ఆ బీస్తో ఉంటే ఎవరైనా ఇలాగే మారిపోతారు. ప్రతిదానికి సీరియస్ అయ్యే నువ్వు కామ్ గా నన్ను కంట్రోల్ చేస్తున్నావు. ప్రతిదానికి నిన్ను కంట్రోల్ చేసే నేను దెయ్యం పట్టిన దానిలో అరుస్తున్నాను అని అంటుంటే, అప్పటి వరకు ఐరా మీద కాన్సన్ట్రేట్ చేసిన చేతన్ తనని తాను చెక్ చేసుకుంటున్నాడు. నిజంగానే రుద్రతో జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయాడు. అయితే బాబుతో మాట్లాడటం లేదా కామ్గో తనలో తానే బుర్ర బద్దలు కొట్టుకుంటూ మిగిలిపోవడం. ఈ అన్ని సిచ్యువేషన్స్ లో రుద్ర ఎక్కడా ఎమోషన్ అయింది లేదు. ఎటువంటి వాడిని ట్రీట్ చేయడానికి మనం వచ్చామా అని అప్పుడే కొత్తగా బుర్రలో జనించిన ప్రశ్నకి బయటకు చూస్తున్న చేతన్కు ఒక హ్యాండ్ పాకెట్ లో వేసుకుని కూల్ గా ఇసుకలో అడుగులు కదుపుతూ ఫోన్ మాట్లాడుతున్న రుద్ర చాలా వింతగా కనిపించాడు. నిజంగానే కంప్లైంట్ ఉందా, లేక ప్రాక్టికల్ జోక్ ఆర్ సిచ్యువేషన్ లా డ్రామా లాంటిది కాదు కదా అని ఆపోజిట్ లో ప్రశ్నించుకుంటున్న చేతన్కి ఇప్పుడు బుర్ర హీట్ ఎక్కిపోతుంది. చేయాల్సిందంతా చేసి సైలెంట్ గా బయటకు పోయాడు. ఛ! మైత్రికి మాటిచ్చి నిలబెట్టుకోలేకపోయాను అనుకుంటున్న ఫ్రస్ట్రేషన్ లో కారు దిగినైరా నెక్స్ట్ స్టెప్ వెనక్కి వెళ్ళటం. ఇద్దరిలో ఏ ఒక్కరికి చెప్పాలన్నా ఇంట్రెస్ట్ లేదు. చెప్పకుండా వెళ్ళడానికి చేతిలో చిల్లి గవ్వలేదు. అయినా ఆగాలని అడగాలని ఆలోచన కూడా లేదు. ఇప్పుడు అంత రిస్క్ అవసరం లేదు. ఆ పిల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. ఐరా నీతోనే ఉంది కదా, వెంటనే తీసుకుని స్టార్ట్ అవ్వు. అంతగా కావాలంటే ఇక్కడికి వచ్చాక మనం మరో దారిలో ప్రొసీడ్ అవుదాం అని చాలా సీరియస్ గా శేఖర్ అడ్వైస్ చేస్తూ ఉంటే, వింటున్న వాడితో సంబంధం లేనట్టే, అమ్మ ఫోన్ చేసిందా అంటూ అడిగాడు రుద్ర. నువ్వు మాట్లాడాక అమ్మ మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తుందిరా? అంకుల్ ఫోన్ చేస్తే చిన్న టెస్ట్ ఆన్ చేస్తున్నాము, రేపు మార్నింగ్ వస్తామని చెప్తే సరే అన్నారు. మార్నింగ్ ఇక్కడ లేకపోతే అమ్మని హ్యాండిల్ చేయడం కష్టం, వెంటనే బయలుదేరండి అంటూ శేఖర్ రియాలిటీ ముందు పెడితే, అది వింటూ వెనక్కి తిరిగి చూసిన రుద్రకి అప్పటికే కార్ దిగేసి చుట్టూ చెక్ చేసుకుంటున్న ఐరా నెక్స్ట్ స్టెప్ ఎటువైపో గెస్ట్ చేయడం పెద్ద కష్టం అనిపించలేదు. మరి మన బీస్ట్ బాబు గెస్ట్ చేసినట్టే ఐరా తన స్టెప్ తీసుకుంటుందా? బాగుండగా ఐరాని సింగిల్ గా వెళ్ళనిస్తాడా? ఆ బందిపోటు బ్యాట్ చేత చిక్కిన మైత్ర పరిస్థితి ఏమిటి? తనని సేఫ్ గా ఉంచుతారా? ఐరా మైత్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతుందా? ఇప్పుడు ఎవరి ప్రయాణం ఎక్కడికి సాగుతుంది, ఎవరి దగ్గర ఆగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.